సో వెల్కమ్ టు ది నెక్స్ట్ లెక్చర్ మై డియర్ స్టూడెంట్స్. సో ప్రీవియస్ లెక్చర్లో మనం క్రిటికల్ రెనాల్డ్స్ నెంబర్ గురించి చూసాం. అంటే క్రిటికల్ రెనాల్డ్స్ నెంబర్ ఏముంటుందంటే ఎక్కడైతే ఈ ఫ్లూయిడ్ అనేది అంటే టర్బులెన్స్లోకి ఎంటర్ అవుతుందో, అంటే లామినర్ నుండి టర్బులెంట్ ఫ్లోలోకి ఎంటర్ అవుతుందో ఆ పర్టికులర్ రెనాల్డ్ నెంబర్ని మనం క్రిటికల్ రెనాల్డ్స్ నెంబర్ అంటాము. ఓకే, రెనాల్డ్ నెంబర్ని మనం ఏ రకంగా డిఫైన్ చేస్తాము? రెనాల్డ్ నెంబర్ని చూస్తే కనుక ఇక్కడ సో ఇన్ దిస్ పేజ్ ఇట్ వాస్ గివెన్ లైక్ దిస్. సో we know that F is equal to, so RE is equal to rho V D by eta, ante kada. So this is the formula we have seen here. So rho V D by eta. D ante L by length by diameter పెట్టుకోండి. సో నౌ ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే నేను సో రో వి ఉంది కదా ఇంటూ వి బై వి చేస్తాను ఇక్కడ ఇంటూ డి బై ఈటా. ఓకే, డి బై ఈటా. సో ఇప్పుడు ఏమైంది? ఇది రో వి ఇంటూ వి వి స్క్వేర్ అయ్యింది. సో రో వి ఇంటూ వి వి స్క్వేర్ అయ్యింది. అలాగే నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇంటూ ఏ బై ఏ చేస్తాను. ఓకే, సో ఇక్కడ డి ఇది వెలాసిటీ వి అండ్ ఈటా. అలాగే ఇక్కడ ఏరియాతో మల్టిప్లై చేశాను, ఏరియాతో డివైడ్ చేశాను. ఎందుకు చేస్తున్నానో కాసేపు అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ రో ఏ వి స్క్వేర్ ఓకే ఇంటూ డి బై వి ఏ ఎన్ ఈటా. సో ఇది కిందకు వచ్చేస్తే ఓకే, ఇది కిందకు వచ్చేస్తే కనుక సో ఇంక మనకు మిగిలేది ఏంటి? ఇంకా మనకు మిగిలేది ఏంటంటే సో రో ఏ వి స్క్వేర్ బై వి ఏ ఈటా బై డి. ఓకే, సో డి అంటే మనం ఏమనుకున్నాం? మనం లెంత్ అపాన్ డయామీటర్ కదా. ఓకే, నౌ సో ఇక్కడ రో ఏ వి స్క్వేర్, సో దిస్ ఈజ్ రో ఏ వి స్క్వేర్. సో రో ఏ వి స్క్వేర్ అంటే ఇది ఇనర్షియల్ ఫోర్స్ అవుతుంది. దిస్ ఈజ్ ఇనర్షియల్ ఫోర్స్. ఈ రో ఏ వి స్క్వేర్ ఏదైతే ఉందో అది ఇనర్షియల్ ఫోర్స్ అవుతుంది. అది ఎలాగవుతుంది అనేది లేటర్ ఆన్ చెప్తాను, ప్రస్తుతానికి మీకు అవసరం లేదు. సో రో ఏ వి స్క్వేర్ విల్ బి యువర్ ఇనర్షియల్ ఫోర్స్. దిస్ విస్కస్ ఫోర్స్, సో విస్కస్ ఫోర్స్ ఏమవుతుందంటే విస్కస్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ. ఓకే, సో ఇక్కడ ఈటా ఏ వి బై డి, దిస్ ఈజ్ యువర్ విస్కస్ ఫోర్స్. సో ఇది ఇనర్షియల్ ఫోర్స్ బై విస్కస్ ఫోర్స్. అంటే సో ద రెనాల్డ్స్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ ఇనర్షియల్ ఫోర్స్ డ్యూ టు ఇనర్షియా. ఓకే, దట్ ఈస్ మాస్ ఆఫ్ ద మూవింగ్ ఫ్లూయిడ్. ఓకే, దట్ ఈస్ మాస్ ఆఫ్ ద మూవింగ్ ఫ్లూయిడ్ ఆర్ డ్యూ టు ఇనర్షియా ఆఫ్ అబ్స్టాకిల్ ఇన్ ఇట్స్ పాత్. సో ఇక్కడ ఈ ఫోర్స్ అనేది దేని వల్ల అయినా రావచ్చు, బికాజ్ ఆఫ్ ఇట్స్ మాస్ వల్ల రావచ్చు, లేదా అది మూవ్ అవుతున్నప్పుడు దానికి ఏదైనా అబ్స్టాకిల్ రావటం వల్ల అయినా కూడా ఇది దీని యొక్క ఇనర్షియల్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేయొచ్చు టు విస్కస్ ఫోర్స్. ఓకే, జనరల్గా ఈ టర్బులెన్స్ వల్ల ఏమవుతుందంటే ఎనర్జీ లూజ్ అవుతుంది. టర్బులెన్స్ డిసిపేట్స్ కైనెటిక్ ఎనర్జీ. సో టర్బులెన్స్ ఏం చేస్తుంది? కైనెటిక్ ఎనర్జీని తగ్గించేస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ ఎనర్జీ. సో టర్బులెన్స్ ఏం చేస్తుంది? కైనెటిక్ ఎనర్జీని హీట్ ఎనర్జీలోకి కన్వర్ట్ చేస్తుంది. సో రేసింగ్ కార్స్ ఎక్కడైతే స్పీడ్ ఇన్వాల్వ్ అవుతుందో, అంటే ఎక్కడైతే మనం స్పీడ్గా మూవ్ అయ్యేటప్పుడు, అంటే జనరల్గా ఎయిర్ మాలిక్యూల్స్ అన్నీ కూడా లామినర్ ఫ్లోస్లో ఉంటాయి. అవి ఎప్పుడు టర్బులెన్స్లోకి ఎంటర్ అవ్వవు. కానీ మీరు ఎయిర్ లోపల చాలా స్పీడ్గా ట్రావెల్ చేసేటప్పుడు, అంటే వెన్ యు ఆర్ ట్రావెలింగ్ అట్ ఏ వెరీ హయ్యర్ స్పీడ్స్ ఇన్ ఎయిర్,
then that air may get converted into turbulent flow. సో కాబట్టి అది కన్వర్ట్ కాకుండా, సో రేసింగ్ కార్స్ కానీ మనం ఏరోప్లేన్స్ కానీ ఎక్కడైతే హై వెలాసిటీస్తో ట్రావెల్ చేసేవి ఉంటాయో వాటిని చాలా మంచి ప్రిసిషన్తో చాలా పర్ఫెక్ట్గా డిజైన్ చేస్తారు దాని షేప్ని. సో ఎందుకంటే ఆ షేప్ వల్ల దాన్ని ఏరోఫాయిల్ షేప్ అన్నాం ఇందాక. సో ఆ ఏరోఫాయిల్ షేప్లోకి కనుక మనం కన్వర్ట్ చేసుకుంటే దానిలో టర్బులెన్స్ అనేది మినిమైజ్ అయ్యి ఆ లాస్ హీట్ ప్రొడ్యూస్ అయిపోతుంది. టర్బులెన్స్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, హీట్ ప్రొడ్యూస్ అయితే ఆ కారు కాలిపోవటం కానీ ప్లేన్ కాలిపోవటం కానీ జరుగుతుంది. సో టర్బులెన్స్ అనేది జనరేట్ కాకుండా దాన్ని ప్రివెంట్ చేసే విధంగా హై ప్రిసిషన్తో వీటిని డిజైన్ చేయాలి, వీటి షేప్స్ని ఎస్పెషల్లీ. ఓకే, సో ఇది ఒకేసారి రాదు, ఎక్స్పెరిమెంటల్గా. సో ట్రయల్ అండ్ ఎర్రర్ చేయటం ద్వారా నెంబర్ ఆఫ్ టైమ్స్ దీన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ చేయటం ద్వారానే ఇది వస్తుంది తప్ప సడన్గా ఎక్స్పెరిమెంటల్గా మనం దీన్ని డిజైన్ చేయలేము అని చెప్తున్నాం. ఆన్ ద అదర్ హ్యాండ్ టర్బులెన్స్ లైక్ ఫ్రిక్షన్ ఇన్ సమ్ టైమ్స్ డిజైరబుల్. కొన్నిసార్లు టర్బులెన్స్ని మనం యూస్ చేసుకుంటాం మనకు కావాల్సిన కండిషన్స్కి. ఎలా అంటే, సో ఎప్పుడైనా మీరు ఏదైనా ఒక వస్తువుని కలపాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కెమికల్ని వాటర్లో కలపాలన్నా లేదా ఇంకేతర ఏదైనా ఫ్లూయిడ్లో కలపాలనుకున్నప్పుడు ఈ టర్బులెన్స్ని క్రియేట్ చేస్తే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు మిక్స్ షుగర్ ఇన్ వాటర్ ఆర్ ఎనీ మిల్క్ పౌడర్స్ ఇన్ వాటర్ వాట్ ఎవర్, సో మీరు కలిపేటప్పుడు ఏం చేస్తారు, ఫుల్గా ఒక సైడ్ రొటేట్ చేసి మళ్ళీ ఆపోజిట్ రొటేట్ చేసి దానివల్ల ఏమవుతుంది, సో యు ఆర్ క్రియేటింగ్ టర్బులెన్స్ ఇన్ ద గ్లాస్. సో ఈ రకంగా టర్బులెన్స్ని క్రియేట్ చేయటం ద్వారా సో యు ఆర్ మేకింగ్ ఇట్ టు మిక్స్ యూనిఫామ్లీ. మీరు ఏదైనా ఒక మెటీరియల్ని మిక్స్ చేయాలనుకున్నప్పుడు దాని యొక్క మాస్ ట్రాన్స్ఫర్ అనేది యూనిఫామ్గా జరగటానికి మీరు టర్బులెన్స్ని వాడుతున్నారు. ఓకే, సో ద బ్లేడ్స్ ఆఫ్ కిచెన్ మిక్సర్, మనం వాడే కిచెన్ మిక్సర్లో కూడా ఆ మిక్సీ జార్లో కూడా వీఆర్ క్రియేటింగ్ ఎ టర్బులెంట్ ఫ్లో టు మేక్ మిల్క్ షేక్స్, టు మేక్ ఎనీ కైండ్ ఆఫ్ చట్నీస్ అండ్ ఆల్. ఓకే, సో ఇక్కడ కూడా మన టర్బులెన్స్ని మనకి ఫేవరబుల్గా యూజ్ చేసుకుంటున్నాము. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి క్రిటికల్ వెలాసిటీస్. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, సో రినాల్డ్స్ నెంబర్లోనే వెలాసిటీ ఫార్ములా ఉంది. RE ఈజ్ ఈక్వల్ టు రో VD బై ఈటా. ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్, అది ఇంతలా గుర్తుపెట్టుకుంటే అంత మంచిది. సో V ఈజ్ ద క్రిటికల్ వెలాసిటీ వెన్ ద రినాల్డ్స్ నెంబర్ ఈజ్ క్రిటికల్. When the Reynolds number is a critical Reynolds number, the corresponding velocity at critical Reynolds number will be critical velocity. So VC is equal to RE into eta by rho into D. So this is critical velocity. So this is the velocity where the fluid will get converted from laminar to turbulent and turbulent to laminar. So ఈ వెలాసిటీ ఇస్ ద బౌండరీ. సో ఈ బౌండరీకి ఇటువైపు లామినర్ ఉంటే బౌండరీకి అవతల పక్క టర్బులెంట్ ఉంటుంది. ఈ రకంగా క్రిటికల్ వెలాసిటీని మనం కన్సిడర్ చేస్తాము. దిస్ ఇస్ ద మ్యాక్సిమం వెలాసిటీ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ విచ్ కెన్ రిమైన్ స్ట్రీమ్ లైన్డ్. ఈ వెలాసిటీ దాటి వెలాసిటీ కనుక వెళ్ళిపోతే అది ఇంకా స్ట్రీమ్ లైన్ ఫ్లో ఉండదు దానిలో. నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్లో ఉండే టెన్షనే సర్ఫేస్ టెన్షన్. ఎందుకు ఈ టెన్షన్ వస్తుందంటే ఫ్లూయిడ్లో మనకి రెండు రకాల ఫోర్సెస్ ఉంటాయి. ఫ్లూయిడ్స్లోనే ఉంటుంది ఇది, అంటే లిక్విడ్స్లో ఉంటుంది, ఎస్పెషల్లీ లిక్విడ్స్లో ఉంటుంది. ఫ్లూయిడ్ అంటే ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ గ్యాస్ అండ్ liquid. So but the surface tension phenomena exists in liquids only. So liquid has got two types of forces. One is intermolecular forces. intermolecular force ఒకటైతే ఇంకోటి ఇంట్రామాలిక్యులర్ ఫోర్స్. ఇంకోటి ఏంటి, ఇంట్రామాలిక్యులర్ ఫోర్స్. సో వాట్ ఈస్ ఇంటర్ అండ్ వాట్ ఈస్ ఇంట్రా? ఇంట్రా మీన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్కి ఇంట్రాకి తేడా తెలియాలంటే మనము ఒక గ్లాస్ వెజల్ తీసుకొని
ఇందులో వాటర్ని ఫిల్ చేస్తే, ఓకే, ఈ గ్లాస్ వెజల్లో వాటర్ని ఫిల్ చేశాను. సో వాటర్లో ఉండేదేంటి, వాటర్ మాలిక్యూల్. సో H2O ఉంది. సో ఒక H2O మాలిక్యూల్కి మళ్ళీ ఇంకో H2O మాలిక్యూల్కి మధ్యలో ఉండే అట్రాక్షన్ ఏదైతే ఉందో, సో వన్ H2O విత్ అనదర్ H2O, ద అట్రాక్షన్ బిట్వీన్ దీస్ టూ. సో ఇంట్రామాలిక్యూల్, దిస్ ఈజ్ ఇంట్రామాలిక్యూల్. సో H2O సేమ్ మాలిక్యూల్స్ మధ్యలో ఉండే అట్రాక్షన్ని మనం ఏమంటాం, ఇంట్రామాలిక్యులర్ అట్రాక్షన్. దీన్నే మనం ఇంకో పదం ఏం చెప్తాం అంటే కోహెజన్ అంటాం. దీన్ని ఏమంటాం మనం, కోహెజన్. సో కోహెజన్ ఆర్ కోహెజివ్ ఫోర్స్, ఇట్ కాజెస్ కోహెజివ్ ఫోర్స్. ఓకే, సో ఇక్కడ మనకి సేమ్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ మధ్యలో వచ్చేటటువంటి ఫోర్స్ ఇంట్రామాలిక్యులర్ ఫోర్స్. ఇదే H2Oకి ఈ గ్లాస్ బౌండరీకి మధ్యలో కూడా అట్రాక్షన్ ఉంటుంది. సో H2Oకి గ్లాస్కి, అంటే ఈ రెండు డిఫరెంట్ మాలిక్యూల్స్. సో H2O అండ్ గ్లాస్, ఈ రెండిటి మధ్యలో ఉండే అట్రాక్షన్ ఏదైతే ఉందో, సో గ్లాస్కి మధ్యలో ఉండేది, దిస్ ఈజ్ ఇంటర్ మాలిక్యులర్. దీన్నే మనం ఇంకో పదం ఏమంటాం అంటే ఎడెషన్. దీన్ని ఎడెషన్ అంటాము, లేదా ఎడెసివ్ ఫోర్స్ అంటాం. ఎడెషన్ ఆర్ ఎడెసివ్ ఫోర్స్. ఓకే, ఆర్ ఎడెసివ్ ఫోర్స్. సో ఈ రకంగా ఎడెసివ్ ఫోర్స్. సో ఈ రకంగా మనకి ఏంటంటే, సో డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్యలో ఉండే ఫోర్స్ని ఎడెసివ్ ఫోర్స్ అని, సేమ్ మాలిక్యూల్స్ మధ్యలో ఉండే ఫోర్స్ని కోహెజివ్ ఫోర్స్ అని అంటాం. సో దీనివల్లే సర్ఫేస్ టెన్షన్ వస్తుంది. అది ఎలాగో లెట్ us సీ నౌ. ఇప్పుడు ఈ వాటర్నే కొంచెం మనం జూమ్ చేసి చూద్దాం, ఒక్కొక్క పార్టికల్ని తీసుకుందాం. ఈ వాటర్లో, సో ఇట్లాగున్న సిలిండర్లో, ఇట్లా గ్లాస్ టబ్లో ఒక వాటర్ మాలిక్యూల్, ఇక్కడ సర్ఫేస్ దగ్గర ఉన్న ఒక వాటర్ మాలిక్యూల్ తీసుకుంటాను, సర్ఫేస్ లోపల ఉన్న ఒక వాటర్ మాలిక్యూల్ తీసుకుంటాను. దీనికి 1 అనుకుందాం, దీన్ని 2 అనుకుందాం. సో ఇది నెంబర్ 2, ఇది నెంబర్ 1. సో నెంబర్ 1 మాలిక్యూల్ని కనుక మనం చూస్తే, ఈ నెంబర్ 1 మాలిక్యూల్కి చుట్టూ ఏమున్నాయి, వాటర్ మాలిక్యూల్సే ఉన్నాయి. సో ఈ నెంబర్ 1 మాలిక్యూల్కి అన్ని వైపులా కూడా ఇట్ ఈస్ ఆల్ రౌండ్ సరౌండెడ్ బై వాటర్ ఓన్లీ. ఆల్ రౌండ్ ఇట్ ఈస్ సరౌండెడ్ బై వాటర్ ఓన్లీ. సో ఇక్కడ ఓన్లీ కోహెజివ్ ఫోర్సే యాక్ట్ అవుతుంది. సో ఈ చుట్టూ దీని ఆల్ రౌండ్ దేంతో ఉంది, వాటర్తోనే ఉంది కాబట్టి, సరౌండ్ కాబడి ఉంది కాబట్టి, సో దీని చుట్టూ ఓన్లీ వాటర్ మాలిక్యూల్సే ఉన్నాయి కాబట్టి, సో ఇట్ విల్ హ్యావ్ నెగటివ్, సో ఇట్ విల్ హ్యావ్ negative potential energy. It will have negative potential energy or lower potential energy So negative is nothing but lower potential energy ఉంటుంది. అదే కనుక మనం 2 ఈ కేసులో చూస్తే, 2 మాలిక్యూల్కి ఓన్లీ కింద పక్క మాత్రమే, సైడ్కి, కిందకి, ఇటు సైడ్కి, ఈ కిందకి ఉన్నాయి తప్ప, ఈ సర్ఫేస్ మీద, ఇది స్వేర్ హియర్ దెర్ ఈజ్ నో వాటర్. సో ఇక్కడ ఏముంది, ఎయిర్ ఉంది. అంటే ఇక్కడ వేరే మెటీరియల్ ఉంది. ఇక్కడ వేరే మెటీరియల్ ఉంది కాబట్టి వీడు ఎటు లాగుతాడు, దీన్ని బయటికి లాగుతాడు. వీడు ఎటు లాగుతాడు, సో ఈ 2 అనే వాటర్ మాలిక్యూల్ మీద ఒక పక్క కోహెజివ్ ఫోర్స్ ఇటుపక్క యాడ్ చేస్తుంటే, ఇంకో పక్క ఎడెసివ్ ఫోర్స్ ఇటుపక్క యాక్ట్ చేస్తుంది. ఎడెసివ్ ఫోర్స్ ఇటుపక్క యాక్ట్, అంటే వీడిని టెన్షన్లోకి ఎవడు తెస్తున్నాడు, సో ఎయిర్ తెస్తున్నాడు, వీడు తీసుకొస్తున్నాడు టెన్షన్లోకి. అంటే సో ఇది ఎక్కడ యాక్ట్ అవుతుంది, ఈ టెన్షన్ సర్ఫేస్ దగ్గర మాత్రమే. ఈ లోపల పక్క ఉన్న వాటర్ మాలిక్యూల్కి నో టెన్షన్. ఎందుకు టెన్షన్ లేదంటే, సో అవి అన్ని సైడ్స్ దానికి వాటరే ఉంది కాబట్టి దానికి నో టెన్షన్. ఓకే, సో కానీ సర్ఫేస్ దగ్గరకు వచ్చిన వాటర్ మాలిక్యూల్కి ఒక సైడ్ ఎయిర్ ఉంది, ఇంకో సైడ్ వాటర్ ఉంది. సో దీనివల్ల సో ఎయిర్ ఒక పక్క లాగితే వాటర్ ఇంకో పక్కకు లాగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, ఈ సర్ఫేస్ దగ్గర ఒక టెన్షన్
ఓకే. టెన్షన్ వస్తుంది. ఆ టెన్షన్‌నే మనం ఏమంటామంటే సర్ఫేస్ టెన్షన్ అంటాము. సర్ఫేస్ టెన్షన్ అంటాము. సో, ఈ సర్ఫేస్ టెన్షన్‌ని ఓవర్‌కమ్ చేయడానికి ఓకే. దాని యొక్క ఎనర్జీని అది తగ్గించుకోవాలి. పొటెన్షియల్ ఎనర్జీ తగ్గించుకుంటే దాని యొక్క స్టెబిలిటీ పెరుగుతుంది. అంతే గదా! సో, ఇన్నర్ మాలిక్యూల్ ఎందుకు స్టేబుల్ అంటే దాని యొక్క పొటెన్షియల్ ఎనర్జీ నెగెటివ్‌లో ఉంటుంది. అంటే లోవర్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి అది స్టేబుల్. సో, ఇప్పుడు ఇదేం జేయాలి? ఇదేం జేస్తుందంటే ఈ సర్ఫేస్ ఎనర్జీని తగ్గించుకోవటానికి ఇది సర్ఫేస్ యొక్క ఏరియాని తగ్గించుకుంటుంది. ఈ సర్ఫేస్ ఏరియాని తగ్గించుకుంటుంది. ఏ రకంగా తగ్గించుకుంటుందంటే ఇట్ విల్ గెట్ ఎ స్పెరికల్ షేప్. సో, ఫర్ సేమ్ మెటీరియల్ ఇప్పుడు మరి ఏదైనా ఒకే మెటీరియల్ తీసుకున్నప్పుడు లీస్ట్ స్పెరికల్ సర్ఫేస్ ఏరియా ఉండేది స్పియర్‌కి. స్పియర్‌కి లీస్ట్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది కాబట్టి సో, ప్రతి మాలిక్యూలు కూడా లిక్విడ్ మాలిక్యూల్ దాని యొక్క సర్ఫేస్‌ని స్పెరికల్ సర్ఫేస్‌గా కన్వర్ట్ చేసుకోవటం ద్వారా దాని సర్ఫేస్ యొక్క ఏరియాని తగ్గించుకొని దాని మీద వచ్చేటటువంటి సర్ఫేస్ టెన్షన్‌ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సో, ఈ రకంగా ప్రతి మాలిక్యూలు కూడా స్పెరికల్ సర్ఫేస్‌లోకి ఎందుకు కన్వర్ట్ అవుతాయి అంటే ఇది ద రీజన్. ద లీస్ట్ సర్ఫేస్ ఏరియా. ఎ లిక్విడ్ దస్ టెండ్స్ టు హ్యావ్ లీస్ట్ సర్ఫేస్ ఏరియా విచ్ ఎక్స్టర్నల్ కండిషన్స్ పర్మిట్. సో, అది లీస్ట్ సర్ఫేస్ ఏరియా తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ ట్రైల్‌లో ఎక్స్టర్నల్ సర్ఫేస్ ఏరియా దాన్ని అలో చేయాలి. ఆ లీస్ట్ సర్ఫేస్ ఏరియాలో కన్వర్ట్ అవ్వగలిగేలాగా దానికి సపోర్ట్ అదే దానికి పర్మిషన్ ఇవ్వాలి. లేదా ఒకవేళ ఎక్స్టర్నల్ సర్ఫేస్‌కి ఎక్కువ బలం ఉందనుకోండి. దీనికి ఎక్కువ బలం ఉంది. అప్పుడు ఇది లోపలికి వద్దామన్నా గూడా ఇలా లోపలికి వద్దామన్నా గూడా ఇది పైకి లాగేయటం వల్ల ఇది ఇలా ఎళ్ళిపోతుంది. సర్ఫేస్ ఏరియా పెరిగిపోతుంది. సో, ఈ రకంగా అంటే ఈ ఔటర్ ఏదైతే సర్ఫేస్ ఉందో ఔటర్ కండిషన్స్ పర్మిట్ చేస్తేనే ఇది లీస్ట్ సర్ఫేస్ ఏరియాని ఒబ్టైన్ చెయ్యగలదు. ఓకే. సో, ఈ రకంగా మనకి జనరల్‌గా ఈ సర్ఫేస్ టెన్షన్ ఫినామినా అనేది యాక్ట్ అవుతుంది. ఈ సర్ఫేస్ టెన్షన్ ఫినామినా అనేది ఈ రకంగా యాక్ట్ అవుతుంది. ఓకే. సో, ఇక్కడ మోస్ట్ సర్ఫేస్ ఫినామినా కెన్ బి అండర్‌స్టూడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇప్పుడు నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసినంత ఇందులో ఉంటుంది. ఓకే. సో, ఆహ్, ఫైనల్లీ వాట్ ఈజ్ సర్ఫేస్? సర్ఫేస్ అంటే ఏంటంటే లిక్విడ్‌కి ఒకవైపే ఓపెనింగ్ ఉంటుంది. ఓకే. సో, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్‌లో వాటర్‌ని నింపితే, ఒక టంబ్లర్‌లో గానీ, గ్లాస్‌లో గానీ వాటర్‌ని నింపితే, సో, మిగతా అన్ని డైరెక్షన్స్ కూడా ఇది టంబ్లర్ యొక్క సైజ్‌ని తీసుకుంటుంది. దాని షేప్‌ని తీసుకుంటుంది. ఓన్లీ ఒక ఫ్లాట్ సర్ఫేస్ కనిపిస్తుంది మీకు. సో, దిస్ ఈజ్ ద సర్ఫేస్. దీన్నే మనం ఏమంటామంటే సర్ఫేస్ విచ్ ఈజ్ ఓపెన్ టు అదర్ మీడియం. సో, దాన్ని మనం సర్ఫేస్ అంటాము. ఓకే. సో, ఈ సర్ఫేస్‌ని తగ్గించుకోవడానికి అది ట్రై చేస్తుంది. సో, ఆహ్, వాల్యూమ్ ఫిక్స్ అయ్యి ఇందాక నేను చెప్పిన పాయింట్స్ ఇక్కడ అంతా ఉంటాయి. ఓకే. సో, వాల్యూమ్ ఫిక్స్ అయ్యి యాస్ వి హావ్ డిస్కస్డ్ థట్ ఎన్ ఎక్స్‌ట్రా ఎనర్జీ ఈజ్ అసోసియేటెడ్ విత్ సర్ఫేస్ ఆఫ్ లిక్విడ్స్. ద క్రియేషన్ ఎక్స్‌ట్రా ఎనర్జీ ఎందుకుంటుంది? ఎందుకుంటుందంటే అక్కడ అన్ని వైపులా లిక్విడ్ లేదు కాబట్టి ఎనర్జీ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎక్స్ట్రా ఎనర్జీ ఉంటుంది. ఇన్నర్ పార్టికల్‌తో కంపేర్ చేస్తే సర్ఫేస్ దగ్గర ఉన్న పార్టికల్‌కి హయ్యర్ ఎనర్జీ ఉంటుంది. దాన్నే ఎక్స్ట్రా ఎనర్జీ అన్నాడు. ద క్రియేషన్ ఆఫ్ మోర్ సర్ఫేస్. సో, ఒకవేళ మనం మోర్ సర్ఫేస్‌ని కనుక క్రియేట్ చేసుకుంటే వాల్యూమ్‌ని ఫిక్స్‌గా పెట్టుకొని ఓకే. మోర్ సర్ఫేస్‌ని గనక నువ్వు క్రియేట్ చేసుకుంటే దానికి ఎక్కువ ఎనర్జీ కావాలి. అడిషనల్ ఎనర్జీ కావాలి. టు అప్రిషియేట్ దిస్ కన్సిడర్ ఎ హారిజాంటల్ లిక్విడ్ ఎండింగ్ ఇన్ ఏ బార్ ఫ్రీ టు స్లైడ్ ఓవర్ ఏ ప్యారలల్ గైడ్స్. సో, ఇక్కడ ఒక మనం ఏం చేసుకున్నాం? ఒక హారిజాంటల్ లిక్విడ్ ఫిల్మ్ తీసుకున్నాము. ఓకే. ఎండింగ్ ఇన్ ఏ బార్ ఫ్రీ టు స్లైడ్ ఓవర్ ద ప్యారలల్ గైడ్స్. ఓకే. ఇక్కడ
సో ఇక్కడ మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్ కనుక చూస్తే 2 parallel plates ఉన్నాయి ఇలాగా 2 parallel plates. So as we have discussed here, to appreciate this, consider a horizontal liquid film ending in a bar free to slide over parallel guides. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, సో ఇక్కడ ఒక హారిజంటల్ లిక్విడ్ ఫిల్మ్ ఉందట. సో దిస్ ఈజ్ ది హారిజంటల్ లిక్విడ్ ఫిల్మ్ ఇలా. సో హారిజంటల్ లిక్విడ్ ఫిల్మ్ ఉంది. ఓకే, సో ఇది 2 ప్యారలల్ గైడ్స్ మధ్యలో ఉంది. 2 ప్యారలల్ గైడ్స్ మధ్యలో ఉంది. ఓకేనా? సో ఇక్కడ యూ హ్యావ్ అన్ అరేంజ్మెంట్. మనకి ఎలాంటి అరేంజ్మెంట్ ఉందంటే, యూ హ్యావ్ గాట్ ఏ పుల్లీ. సో దిస్ ఈజ్ ద పుల్లీ విచ్ కెన్ స్లైడ్ ఐదర్ వే, దిస్ వే. ఓకే, దిస్ ఈజ్ ద లెంత్ ఎల్. ఈ ఎల్ అనే లెంత్ లోపల 2 ప్యారలల్ ప్లేట్స్ ఉన్నాయి. ఆ ప్యారలల్ ప్లేట్స్ మధ్యలో లిక్విడ్ ఉంది. ఈ లిక్విడ్కి ఇటువైపు అంటే హియర్ దెర్ ఈజ్ అ పుల్లీ విచ్ కెన్ మూవ్ ఇన్ దిస్ డైరెక్షన్. పిస్టన్ లాంటిది ఉంది. ఓకే, సో సపోజ్ దాట్ వీ మూవ్ ద బార్, ఓకే, బై ఎ స్మాల్ డిస్టెన్స్ డి. సో ఈ బార్ ఏదైతే ఉందో ఈ బార్ని నేను డి అనే డిస్టెన్స్కి ఇలా పుల్ చేసినప్పుడు, సో ఐ హ్యావ్ అప్లైడ్ సమ్ ఫోర్స్ ఎఫ్. I have applied some force F to pull this bar from here to here. సో దీన్ని నేను D అనే ఒక డిస్టెన్స్లో మూవ్ చేశాను. D అనే డిస్టెన్స్కి దీన్ని మూవ్ చేశాను. సో మూవ్ చేయడానికి నేను కొంత ఫోర్స్ని అప్లై చేయాల్సిన అవసరం పడింది. ఆ ఫోర్స్ వాడి నేను ఎంత వర్క్ చేశాను? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. F ఇంటూ D is the work I have did. F ఇంటూ D is the work I have did. ఓకే, సో ఇక్కడ మనం చేసిన వర్క్ అంతా దీన్ని పుల్ చేయడానికి F ఇంటూ D. ఓకే, దట్ ఈస్ ద వర్క్ దట్ వీ హ్యావ్ డిడ్. సో నౌ ఈ వర్క్, ఓకే, సో ఈ వర్క్ ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు, ఇక్కడ చూడండి, సిన్స్ ద ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ ఇంక్రీజెస్ ద సిస్టమ్ నౌ హ్యాస్ మోర్ ఎనర్జీ. సో ఎప్పుడైతే మనం దీన్ని పుల్ చేయటం వల్ల దీని యొక్క సర్ఫేస్ ఏరియా పెరిగింది. ఓకే, సో జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మళ్ళీ చెప్తున్నాను. సో ఇలా 2 ప్యారలల్ ప్లేట్స్ ఉన్నాయి. ఈ ప్యారలల్ ప్లేట్స్ మధ్యలో ఒక థిన్ లిక్విడ్ ఫిల్మ్ ఉంది. ఇలాంటి ఒక లిక్విడ్ ఫిల్మ్ ఉంది, చాలా థిన్ లిక్విడ్ ఫిల్మ్ ఉంది అనుకుందాం. ఓకే, ఈ లిక్విడ్ ఫిల్మ్ని నేనేం చేశానంటే, దీనిని కొంచెం పుల్ చేయటం ద్వారా, దీని మీద వర్క్ అప్లై చేయటం ద్వారా, సో దీని యొక్క విడ్త్ని ఇంక్రీజ్ చేశాను. సర్ఫేస్ని ఇంక్రీజ్ చేశాను. దీన్ని నేను ఎలా పుల్ చేశాను? ఫోర్స్ అప్లై చేసి పుల్ చేశాను. సో ఈ లిక్విడ్ ఫిల్మ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎక్స్పాండ్ అయ్యింది. ఇక్కడికి ఎక్స్పాండ్ అయ్యింది. ఎక్స్పాండ్ చేయడానికి నేను కొంత వర్క్ చేయాలి, ఎందుకంటే సర్ఫేస్ ఎనర్జీని ఓవర్కమ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇలా ఉంది సర్ఫేస్. ఈ సర్ఫేస్ అనేది ఇలా కిందకి వెళ్ళిపోయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో నేను మళ్ళీ దాన్ని పైకి తీసుకురావాలి, ఈ ఒరిజినల్ ప్లేస్కి తేవాలంటే దీన్ని డిస్ప్లేస్ చేయాలి. సో ఈ డిస్ప్లేస్ చేయడానికి నేను కొంత ఎనర్జీని ఇవ్వాలి. ఇస్తేనే ఇది డిస్ప్లేస్ అవుతుంది. ఓకే, ఇది డిస్ప్లేస్ అవుతుంది. సో ఈ డిస్ప్లేస్మెంట్ డి అనుకుంటే, నేను అప్లై చేసిన ఫోర్స్ ఎఫ్ అనుకుంటే, నేను చేసిన వర్క్ ఎంత? ఎఫ్ ఇంటూ డి. Okay, now let this internal force be F. The work done by the applied force is F into D, FD. From the conservation of energy, this is stored as an additional energy in the film. So, ఇదే ఎనర్జీ ఆ సర్ఫేస్లో స్టోర్ అయి ఉంటుంది in the form of internal energy. Okay, so if the surface energy of the film is S per unit area, S is the energy stored per unit area అయితే, సో S into area is the total energy. సో ద ఎక్స్ట్రా ఏరియా, ఇప్పుడు ఎక్స్ట్రా ఏరియా ఎంత పుల్ చేసాము? సో దిస్ ఈజ్ ద ఏరియా. వీ హ్యావ్ టు క్యాల్కులేట్ ద ఏరియా ఆఫ్ దిస్, రైట్?
సో ఈ ఏరియా ఎంత ఉంటుందంటే, సో ఇక్కడ ఇదొక ఎల్ సర్ఫేస్ ఏరియా కడుతున్నాను నేను. సో ఎల్ ప్లస్ ఎల్, ఓకే, ఇంటూ డి. సో 2l d. So this is the surface area. This is surface area and energy per unit surface area is S. This is the internal energy increased. ఇది అంటే మనం ఎక్స్టర్నల్గా పెట్టిన వర్క్ డన్ ఎంత ఎఫ్ ఇంటూ డి, దానివల్ల ఇంటర్నల్ ఎనర్జీ ఎంత గ్రో అయింది ఎస్ ఇంటూ 2LD. ఓకే, మళ్ళీ జాగ్రత్తగా చెప్తా వినండి. సింపుల్గా అంటే ఇంత కాంప్లికేటెడ్గా కాకుండా ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్ఫేస్ ఉంది, ఓకే, సర్ఫేస్ అనేది ఎల్ అనే సర్ఫేస్ ఉంది. సో ఇది ఎల్ అనే సర్ఫేస్ ఉంది, ఓకేనా. ఈ ఎల్ని నేను ఏం చేశానంటే ఇలా ఓపెన్ చేశాను. ఈ ఎల్ అనే సర్ఫేస్ని ఇలా పైకి లిఫ్ట్ చేశాను, ఇంకా పైకి. సో దీంతో ఏమైంది, సో డి అనే హైట్కి దీన్ని లిఫ్ట్ చేశాను. సో ఇదంతా కూడా సర్ఫేస్ ఎక్స్పాండ్ అయింది. ఈ సర్ఫేస్ అంతా కూడా ఎక్స్పాండ్ అయింది. అంటే సింపుల్గా మీరు ఎలా ఆలోచించాలంటే, ఇప్పుడు ఒక లైన్ లాగా ఉన్నదాన్ని, ఒక లైన్ లాగా ఉందండి, దీని లెంత్ ఎల్. నేను దీన్ని ఏం చేశానంటే ఇలా ఓపెన్ చేశాను, ఇలా ఓపెన్ చేశాను. సో ఇందాక లైన్ లాగా ఉన్నటువంటి ఎల్ ఇప్పుడు ఇట్లా ఓపెన్ అయిపోయింది, ఇలా ఓపెన్ అయిపోయింది, అంతే కదా. సో ఇలా ఓపెన్ అయిపోయినప్పుడు సో సర్ఫేస్ పెరిగిపోయింది కదా, ఇదంతా సర్ఫేసే కదా దీనికి, ఇప్పుడు ఇదంతా కూడా సర్ఫేసే కదా. నౌ దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ సర్ఫేస్. ఎర్లియర్ దిస్ వాజ్ ద వాటర్ సర్ఫేస్. నౌ వెన్ ఐ am pulling it with some force, its surface has increased like this. ఓకే, సో ఇలా నేను పుల్ చేయడానికి, ఓకే, నేను కొంత ఫోర్స్ అప్లై చేశాను, ఈ డి అనే డిస్టెన్స్లో ఈ మాలిక్యూల్స్ని పుల్ చేయడానికి. ద వర్క్ డన్ ఈజ్ ఎఫ్ ఇంటూ డి. అలా ఈ వర్క్ డన్ వల్ల ఇంటర్నల్గా ఎనర్జీ ఇంక్రీజ్ అయింది. దట్ ఎనర్జీ స్టోర్డ్ పర్ యూనిట్ ఏరియా ఎస్. ఇది సర్ఫేస్ మీద ఉన్న ఎనర్జీ కాబట్టి మనం ఏ ఏరియా తీసుకోవాలి, ఈ షేడెడ్ ఏరియా తీసుకోవాలి. ఈ షేడెడ్ ఏరియా ఎంత ఉంటుంది, సి హియర్ వీ హ్యావ్ లెంత్, ఇటువైపు లెంత్. సో సర్ఫేస్ ఏరియా కాబట్టి ముందు సర్ఫేసెస్ని యాడ్ చేయండి, ఎల్ ప్లస్ ఎల్. అంటే ఇది మనం యాడ్ చేయాలి, సర్ఫేస్ మొత్తాన్ని యాడ్ చేయాలి. సో ఇదొక లెంత్, సో 2L ఈజ్ అ టోటల్ లెంత్ ఇంటూ ఇలా ఎన్ని సర్ఫేసెస్ ఉన్నాయి, ఈ డి డైరెక్షన్లో ఉన్న అన్ని సర్ఫేసెస్ని యాడ్ చేయాలి. సో 2L ఇంటూ డి. దిస్ ఈజ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకే, దిస్ ఇస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా. సో ఇక్కడ నౌ ద సర్ఫేస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డి బై 2LD. డిడి క్యాన్సిల్ అయిపోతే ఎఫ్ బై 2L. దిస్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఎనర్జీ. దీన్నే మనం ఏమంటాం, దిస్ క్వాంటిటీ ఎస్ ఈస్ కాల్డ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. ఓకే, ఇట్ ఈస్ ఈక్వల్ టు సర్ఫేస్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా. దీన్నే మనం సర్ఫేస్ ఎనర్జీ పర్ యూనిట్ ఏరియానే మనం ఏమంటాం, సర్ఫేస్ టెన్షన్ అంటాము. దీనికి యూనిట్ ఏంటి, న్యూటన్ పెర్ మీటర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఎఫ్ బై 2L. ఇక్కడ కొన్నిసార్లు ఎఫ్ బై ఎల్ వస్తుంది. ఒకవేళ ఈ లెంత్స్ రెండు లేకపోతే, ఒకవేళ సింగిల్ లెంతే ఉంటే దీని మీద నువ్వు ఫోర్స్ అప్లై చేస్తే, ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఏమైంది, సో ఇక్కడ మనకు వచ్చేది ఏంటి, సర్ఫేస్ టెన్షన్ ఈజ్, ఇక్కడ ఎనర్జీ ఏం రాలా, ఇంకా ఇది ఎనర్జీ నువ్వు ఇస్తున్నావు కానీ మూమెంట్ లేదు. ఓకే, ఇక్కడ వచ్చే సర్ఫేస్ ఎనర్జీ ఏమవుతుంది, ఎఫ్ బై ఎల్. ఈ కేసులో అయితే ఎఫ్ బై ఎల్, ఈ కేసులో ఎఫ్ బై 2L. రెండు లెన్స్ ఉన్నాయి కాబట్టి ఎఫ్ బై 2L. ఓకే, ఇటువైపు ఒక సర్ఫేస్ ఉంది, ఇటువైపు ఒక సర్ఫేస్, 2 సర్ఫేసెస్ ఉన్నాయి ఇక్కడ. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో ఇక్కడ సర్ఫేస్ ఏరియా అంటే, సో ఇటొక సర్ఫేస్ ఉంది, ఇదొక సర్ఫేస్ ఉంది, ఓకే, అలాగే బ్యాక్ సైడ్ ఇంకో సర్ఫేస్ ఉంది. బ్యాక్ సైడ్
ఇంకో సర్ఫేస్ ఉంది. సో ఇదొక ఎల్డి, అలాగే బ్యాక్ సైడ్ ఇంకొక ఎల్డి, ఇలా 2 సర్ఫేసెస్ ఓపెన్ అవుతున్నాయి. కాబట్టి ఎల్డి ప్లస్ ఎల్డి 2LD. అర్థమైందా? సో ఇలాగా మనకి సో లైక్ వైజ్ వి మెజర్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ సర్ఫేస్ టెన్షన్. సర్ఫేస్ టెన్షన్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ ఫోర్స్ పెర్ యూనిట్ లెంత్. సర్ఫేస్ టెన్షన్ అంటే ఇంకేం కాదు, ఫోర్స్. సింపుల్గా చెప్పాలంటే సర్ఫేస్ టెన్షన్ ఈజ్ నథింగ్ బట్ ఫోర్స్ పెర్ యూనిట్ లెంత్. నీ లెంత్ ఆఫ్ ద సర్ఫేస్ ఎంత ఉంది, దాని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఎంత. సపోజ్ ఇదో సర్కిల్ ఉంది, ఇలా స్పెరికల్గా ఉన్నా కూడా దీని మీద సర్ఫేస్ టెన్షన్ ఉంటుంది. సో దీని మీద కూడా సర్ఫేస్ టెన్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఫోర్స్ ఎఫ్ అయితే లెంత్ ఏమవుతుంది, సర్కంఫరెన్స్ ఆఫ్ దిస్ స్పియర్ ఈజ్ నథింగ్ బట్ ద లెంత్. ఓకే, సో ఆ రకంగా మనం లెంత్తో ఫోర్స్ని లెంత్తో డివైడ్ చేస్తే యూ విల్ గెట్ ద సర్ఫేస్ టెన్షన్. Okay, so in this I am concluding this lecture here. We will discuss the remaining topics in the next lecture. Thank you so much.